అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊళ్ళో రంగయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. రంగయ్య భార్య శాంతమ్మ. రంగయ్యకు ఒక కూతురు, ఒక కొడుకు. రంగయ్య కొడుకు పక్క ఊళ్ళో ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రంగయ్యకు ఒక పాతబడిన ఇల్లు తప్ప నాది అని చెప్పుకోవడానికి ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు. ఏదో అరకొర కొడుకు పంపించే డబ్బుతో, రామయ్య కూలో నాలో చేసిన డబ్బుతో ఇంటిని నెట్టుకొస్తున్నాడు. రంగయ్య కూతురు పేరు లక్ష్మి. లక్ష్మి చాలా గుణవంతురాలు. లక్ష్మికి పెళ్లి చేయలేకపోతున్నానే అని రోజూ రంగయ్య బాధపడుతూ ఉండేవాడు. ఏమిటండి, ఏం ఆలోచిస్తున్నారు? చెప్పండి. ఏమీ లేదు శాంత, మన లక్ష్మి పెళ్లి గురించి. లక్ష్మి పెళ్లి గురించా? ఎందుకండి ఆలోచన? మీకసలే ఆరోగ్యం బాగోలేదు. ఆ దేవుడు లక్ష్మీ నుదుటిన ఎలా రాస్తే అలా జరుగుతుంది. మీరు బాధపడకండి. ఏం చేస్తాను చెప్పు, కన్న తండ్రిని కదా. నా ప్రాణం ఉన్నంతవరకు నా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచన రాకుండా ఎలా ఉంటుంది? అయినా నువ్వు చెప్పినట్లే నా శరీరం కూడా సహకరించట్లేదు. నా చేతుల్లో ఏముంది? అంతా ఆ దేవుడి దయ. ఆ భగవంతుడే నా తల్లికి మంచి జీవితాన్నిస్తాడని నమ్ముతున్నాను. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరి పంతులుగారు రామయ్య ఇంటికి వచ్చాడు. నమస్కారం పండిత్ గారు, రండి. ఎలా ఉన్నారు మీరు? ఏంటి పండిత్జీ ఇలా వచ్చారు? ఏమీ లేదు రంగయ్య, మంచి విషయమే. మీ అమ్మాయి లక్ష్మికి ఒక లక్షణమైన సంబంధం తెచ్చాను. మన పక్క ఊరు సావుకారుగారి ఒక్కగానొక్క కొడుకు, పేరు రామ్. మీ లక్ష్మికి సరైన జోడి. మీ అందరికీ నచ్చితే రేపే వాళ్ల ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. ఏమంటావు రంగయ్యా? అనేదేముందయ్యా, నా పరిస్థితి మీకు తెలియంది కాదు. నాకీ ఇల్లు తప్ప చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. మీరేమో పక్క ఊరు షావుకారు సంబంధం అంటున్నారు. మనకి వాళ్ళకి ఎలా కుదురుతుంది చెప్పండి? మనకు తగ్గట్టే, మనకు సరిపోయే చిన్న సంబంధం అయితే బావుంటుందనే అనుకుంటున్నానయ్యా. రంగయ్య, లక్ష్మి అదృష్టాన్ని నువ్వెలా కాదంటావు చెప్పు? లక్ష్మి అదృష్టవంతురాలయ్యా. లేకపోతే లక్ష్మికిలాంటి సంబంధం రాదు. కుర్రాడు సిటీలో పెద్ద ఉద్యోగం, ఒక్కడే కొడుకు, బోలెడ ఆస్తి. పక్క ఊరు సావుకారు కట్నం వద్దనారయ్యా. మంచి గుణవంతురాలైన అమ్మాయిని చూడమన్నారు. లక్ష్మిలాంటి గుణవంతురాలు ఎక్కడ దొరుకుతుంది చెప్పు? నిజమే పండిత్ గారు, నా బిడ్డ ఆస్తి లేదేమో కాని గుణంలో మాత్రం గొప్పది. సరేనండి, మీరంతా అభిమానంగా నా బిడ్డ గురించి అంతా ఆలోచించినప్పుడు నేను కాదనడం భావ్యం కాదు. మీ ఇష్టప్రకారమే ఈ శుభాకార్యం జరిపించండి అని చెప్పి పక్క ఊరి సావుకారుగారింటికి వెళ్లారు. పండిట్జీ, రండి రండి. కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? షావుకారు గారెలా ఉన్నారు? ఈయన పేరు రంగయ్య. మీరు చెప్పిన విషయం గురించి మాట్లాడదామని ఇలా వచ్చాను షావుకారు గారు. అవునా? ఏ విషయం గురించి పండిట్ గారు? అదే, మీ అబ్బాయి పెళ్లి సంబంధం గురించి. ఓ అదా? ఏమైంది పండిట్జీ అని అడిగాడు సావుకారు. ఈయన రంగయ్య పక్కనే ఉన్న ఆనంద్పూర్ నుండి వస్తున్నారు. ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పక్కనే ఉన్న సిటీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. కూతురు లక్ష్మి మంచి గుణవంతురాలు, చాలా అందంగా ఉంటుంది. మీ రామ్కు తగ్గ జోడి, అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను అని అన్నాడు పండిట్. ఈలోగా రామయ్య కలుగ చేసుకుని ఇలా అన్నాడు. అయ్యా నమస్కారం, నా పేరు రామయ్య. మాది పక్కనే ఉన్న ఆనందపూర్ అనే చిన్న పల్లెటూరు. నాకొక కొడుకు, ఒక కూతురు. కొడుకు పక్కనే ఉన్న పట్నంలో ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నాడు. కూతురు నా భార్య, ఇక్కడ నాతో ఉంటారు. మీరు మీ అబ్బాయికి మంచి గుణవంతురాలైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా అన్నారంట. కథగుణంలో అయితే నా లక్ష్మి నిజంగా మీ అబ్బాయికి తగ్గ జోడి. కానీ మరింకా ఏంటి? అయ్యా, మీకు తూగను. ఎందుకంటే పండిట్ గారు మీకు చెప్పారో లేదో, నాకు నేనుంటున్న ఇల్లు తప్ప మరి ఏ ఇతర ఆస్తులు లేవు. ఆస్తులా? మాకు లేని డబ్బా? మాకు డబ్బు వద్దు. మంచి గుణగణాలున్న లక్ష్మీదేవి లాంటి కోడలు మాకు వస్తే చాలని చూస్తున్నాం. ఆ లక్ష్మి మా ఇంట్లో అడుగు పెడితే చాలు.
అని అన్నాడు షావుకారు రంగయ్యతో. ఇంకేముంది, అందరూ కలిసి రామ్లక్ష్మిల వివాహం జరిపించారు. నీతి: ఏ పరిస్థితిలో ఉన్నా మనం నిజాయితీ ఉండాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.